భారతీయ ఆధ్యాత్మిక జీవనశైలికి యోగా మార్గనిర్దేశం చేస్తుంది. మన మహర్షుల నుంచి దివ్య వరప్రసాదంగా అందిన యోగ సాధన కేవలం శరీర వ్యాయామ పద్ధతి కాదు, ఇది భారతీయ ఆలోచనా ధార. ఇది మన మహర్షులు అనుభవంతో అందించిన జీవన మార్గం. భారతదేశం తత్వ విచారానికి పుట్టినిల్లు. మనస్సు, శ్వాస, చైతన్యం ఈ మూడింటి సమతుల్యతనే అసలైన జీవన విజయం అని మన ఋషులు బోధించారు. ఆ బోధనే యోగం. యోగం అనగా కలయిక, శరీర చైతన్య సమన్వయం, శ్వాస మనస్సుల ఏకత్వం, వ్యక్తి ప్రకృతి అనుసంధానం. ఈ భావన ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఇది భారతీయ ప్రత్యేకత, యోగ విశిష్టత. మన దేశంలో యోగం మతపరమైన పరిమితుల్లో బంధించబడలేదు. సర్వ మానవాళి కోసం రూపొందించబడిన శాస్త్రంగా నిలిచింది. ఆహారం, ఆచరణ, ఆలోచన, నిద్ర, పని ఈ అన్నింటికీ సమతుల్య మార్గదర్శనం ఇచ్చింది. మన మహర్షులు యోగాన్ని పుస్తకాల కోసం కాదు, జీవితం కోసం ఇచ్చారు. అరణ్యాలలో, గురుకులాలలో, గుహలలో తమ స్వీయ అనుభవంతో సాధన చేసి తరతరాలకు అందించారు. ఈ యోగ పరంపరకు వ్యవస్థీకృత రూపమిచ్చిన మహానుభావుడు పతంజలి మహర్షి. ఆయన అందించిన యోగ సూత్రాలు మనసు నియంత్రణకు మార్గదర్శకం చేశాయి. శ్వాసపై అధికారం సాధించే విధానం, ఆలోచనలను శుద్ధి చేసే శాస్త్రం యోగా. ఈ పరంపర గురు-శిష్య సంబంధం ద్వారా సాగింది. గురువు జీవితం శిష్యుడికి పాఠం, గురువు శ్వాస శిష్యుడికి సాధన. యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శ్వాస లోతుగా మారుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది, నాడీ వ్యవస్థ స్థిరత్వం పొందుతుంది, మనస్సులో ఆందోళన తగ్గుతుంది, ఆలోచనలు స్పష్టత పొందుతాయి, కోపం అదుపులోకి వస్తుంది. యోగ సాధన వ్యక్తిని లోపల నుంచి మారుస్తుంది, బలవంతంగా కాదు, సహజంగా పరివర్తన చెందుతుంది. అందుకే యోగా వ్యాధి వచ్చిన తర్వాత చేసే చర్య కాదు, వ్యాధి రాకుండా కాపాడే జీవన విధానం. మన దేశంలో ఉదయం సూర్యోదయానికి ముందే యోగ సాధన ప్రారంభమయ్యేది. ప్రకృతి లయతో జీవితం సాగేది. అదే ఆరోగ్య రహస్యం. ఈరోజు ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. యోగ దినోత్సవం, యోగ పరిశోధన, యోగ శిక్షణ ఇవన్నీ మన భారతీయ యోగా మార్గాన్ని ప్రపంచ యువనికపై విశేషంగా ఆవిష్కరించాయి. ఈ గౌరవానికి మూలం మన మహర్షులు, మన గురువులు, మన జీవనతత్వం. యోగా మన దేశ వారసత్వం, మన బాధ్యత కూడా. ఈ సాధనతో మనం జీవించాలి, మన కుటుంబాలకు అందించాలి, మన భవిష్యత్ తరాలకు అప్పగించాలి. అలాంటి యోగాను వర్తమాన కాలంలో ఒక జీవన విధానంగా మార్చడానికి కృషి చేస్తున్న యోగాచార్యులు బాబా రామ్దేవ్ జీ. బాబా రామ్దేవ్ కేవలం యోగ గురువు మాత్రమే కాదు, ఆయన యోగ జీవన విధానానికి నేటి తరంలో స్ఫూర్తి ప్రదాత. ఆయన జీవితం తపస్సు గాదా, ఆయన ప్రయాణం సాధన కదా, ఆయన శ్వాస కోట్లాది మందికి ఆరోగ్య ప్రేరణ. బాబా రామ్దేవ్ 1965 సంవత్సరం డిసెంబర్ 25న హర్యానా రాష్ట్రం మహేంద్రగఢ్ జిల్లా సైద్ అలీపూర్ ప్రాంతంలో జన్మించారు. ఆయన జన్మనామం రామ్ కిషన్ యాదవ్.
తండ్రి పేరు రామ్ నివాస్, తల్లి పేరు గులాబోదేవి. రామ్ నివాస్ సాధారణ రైతు జీవనం గడిపిన కష్టజీవి. గులాబోదేవి భక్తి శ్రద్ధలతో కుటుంబాన్ని నడిపిన సాధారణ గృహిణి. ఆర్థిక సంపద లేని కుటుంబం, కానీ సంస్కార సంపద అపారంగా ఉన్న గృహ వాతావరణం ఉండేది. అయితే బాల్యం నుంచే రామ్ కిషన్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. శరీరం బలహీనంగా ఉన్నా మనసు అసాధారణంగా బలంగా ఉండేది. ఆ పరిస్థితులే ఆయనను యోగా మార్గం వైపు నడిపించాయి. తండ్రి ప్రోత్సాహంతో గురుకుల విద్యలో ప్రవేశం జరిగింది. అక్కడ సంస్కృత భాషపై పట్టు పెరిగింది. వేదమంత్రాలు, ఉపనిషత్తుల భావాలు, యోగ దర్శనం, పతంజలి యోగ సూత్రాల వల్ల ఆయనలో యోగ పట్ల ఆసక్తిని కాదు, యోగ పట్ల ఆత్మీయ అనుబంధాన్ని కలిగించింది. యువకుడిగా ఉన్నప్పుడే సన్యాస భావన బలపడింది. లౌకిక జీవితం పట్ల ఆసక్తి క్రమంగా తగ్గింది. సన్యాస దీక్ష స్వీకరించారు. యోగాభ్యాసం కోసం ఉత్తర భారతదేశంలోని అనేక ఆశ్రమాల్లో శిక్షణ పొందారు. హిమాలయ ప్రాంతాల్లో దీర్ఘకాలం సాధన చేశారు. శ్వాస నియంత్రణ, ప్రాణాయామం, ఆసన సాధన, ధ్యానం, ఈ సాధనలన్నీ గురువుల మార్గదర్శకత్వంలో సాగాయి. బాబా రామ్దేవ్ ప్రత్యేకంగా సాంప్రదాయ గురువుల పద్ధతిలో శిక్షణ పొందారు. బాబా రామ్దేవ్ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఆచార్య బాలకృష్ణ. బాబా రామ్దేవ్కి ఆయన బాల్యమిత్రుడు, సంస్కృత పాండిత్యం కలిగిన సాధకుడు, ఆయుర్వేద గ్రంథాలపై అపారమైన అవగాహన కలిగిన వ్యక్తి. యోగ సాధన సమయంలో, శాస్త్ర అధ్యయన సమయంలో సాధనా అనుభవాలను పరస్పరం పంచుకున్న సహచరుడు. బాబా రామ్దేవ్ యోగ విద్య ఒకే గురువు దగ్గర పరిమితం కాలేదు. అనేక గురువుల ఆశీర్వాదంతో, అనేక సాధనా అనుభవాల ద్వారా ఆయన యోగం పరిపక్వమైంది. ఆయన యోగాభ్యాస లక్ష్యం వ్యక్తిగత మోక్షం మాత్రమే కాదు, సమాజ ఆరోగ్యం, ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న ప్రజల్ని చూసి యోగాని గుహలలో ఉంచటం కాదు, యోగా ప్రజల మధ్యకు రావాలి, శ్వాస ప్రతి ఇంట్లో వినిపించాలి, సాధన ప్రతి మనిషి దినచర్యలో భాగం కావాలి అనే భావన ఆయనలో ఏర్పడింది. అక్కడి నుంచి ఆయన జీవితం మారింది. సాధన బోధనగా మారింది, తపస్సు ప్రసంగంగా మారింది. టెలివిజన్ మాధ్యమం ద్వారా యోగ సాధన ప్రజల జీవితంలో ప్రవేశించింది. బాబా రామ్దేవ్ ఎంతో సరళసుందరంగా యోగా బోధన చేశారు. ఇందులో తన అనుభవం, స్నేహితుడి సలహా ఎంతగానో ఉపయోగపడ్డాయి. నీ శ్వాస నీ సంపద, నీ శరీరం నీ దేవాలయం, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది అనే సందేశం ఆయన ప్రసంగాల్లో, ఆయన మాటల్లో అభివ్యక్తమవుతుంది. ఆయన వర్తమాన జీవితం చెబుతున్న సత్యం ఒకటే: యోగ జన్మతో రాదు, సాధనతో సిద్ధిస్తుంది. ప్రాచీన నగరమైన హరిద్వార్ వేల ఏళ్లుగా ఋషుల తపస్సుకు నిలయం. సాధనకు, ధ్యానానికి ఆధారం, సన్యాస జీవనానికి మార్గదర్శకం. ఉదయాన్నే గంగా ప్రవాహం నుంచి వెళ్లి విరిసే మృదువైన నీటి సవ్వడి, సాయంత్రం హిమాలయాల నుంచి వీచే చల్లటి గాలి, ఈ రెండూ కలిసి ఇక్కడి వాతావరణాన్ని నిర్మలంగా మారుస్తాయి. అలాంటి పవిత్ర భూమిపై, గంగా తీరానికి సమీపంలో, హిమాలయ పర్వతాల సాన్నిహిత్యంలో యోగ సాధనకు అనువైన సహజ ప్రశాంతత మధ్య స్థాపితమైన
మహా ఆధ్యాత్మిక యోగా సాధనా కేంద్రం పతంజలి యోగపీఠం. ఈ పీఠం ఉన్న ప్రాంతంలో అడుగుపెట్టగానే నగర కోలాహలం వెనక్కి తగ్గుతుంది. మనసు సహజంగా నిశ్శబ్దాన్ని ఆహ్వానిస్తుంది. శ్వాస లోతుగా మారుతుంది. ఆలోచనలు మెల్లగా శాంతిస్తాయి. గంగా ప్రవాహం ఇక్కడ మాటల్లేని గురువుగా కనిపిస్తుంది. నిరంతర ప్రవాహం జీవన సత్యాన్ని బోధిస్తుంది. శుద్ధి భావనకు ప్రత్యక్ష రూపంగా నిలుస్తుంది. యోగా సాధన చేస్తున్న సాధకులపై ఈ నది ఒక అదృశ్య ఆశీర్వాదంగా ప్రవహిస్తుంది. హిమాలయ పర్వతాల సమీపం ఈ ప్రాంతానికి అపూర్వమైన ఔన్నత్యాన్ని ఇస్తుంది. పర్వత శిఖరాల నుంచి వచ్చే గాలి ప్రాణవాయువును శుద్ధి చేస్తుంది. ధ్యానానికి అనువైన నిశ్శబ్దాన్ని ప్రసాదిస్తుంది. పతంజలి యోగపీఠం కట్టడాలు వైభవ ప్రదర్శనకు అతీతంగా ఉంటాయి. ప్రకృతితో ఏకమయ్యే శైలిలో రూపుదిద్దుకున్న నిర్మాణాలు, విస్తారమైన ప్రాంగణాలు, విశాలమైన యోగా సాధనా మందిరాలు, సహజ కాంతితో నిండిన ధ్యాన ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయి, అలరిస్తాయి. ఈ కట్టడాల రూపకల్పనలో ప్రకృతి సమతుల్యతకు ప్రాధాన్యం, వాతావరణానికి అనుకూలమైన నిర్మాణ శైలి, సాధకుల మనసుకు ప్రశాంతతనిచ్చే రంగులు, ఆవరణలో విస్తరించిన పచ్చదనం. పీఠం ప్రాంగణంలో అడుగులు వేస్తే కాలం నెమ్మదిగా సాగుతుందేమోనన్న భావన కలుగుతుంది. ప్రతి దారి ఒక సాధనా పదంలా అనిపిస్తుంది. ప్రతి చెట్టు ఒక మౌన గురువులా కనిపిస్తుంది. ఉదయం సూర్యోదయ సమయంలో గంగా తీరంలో పరుచుకున్న వెలుగు యోగ సాధన చేస్తున్న వారి శరీరాలను మాత్రమే కాదు, మనసులను సైతం మేల్కొలుపుతుంది. ఈ ప్రాంత సమతుల్యమైన ఉష్ణోగ్రత, సాధనకు అనుకూలమైన వాతావరణం, వర్షాకాలంలో హిమాలయాల నుంచి వచ్చే మేఘాలు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కవచంలా కప్పుతాయి. పచ్చదనం మరింత విస్తరిస్తుంది. ప్రకృతి జీవంతో నిండిపోతుంది. పతంజలి యోగపీఠం పరిసర ప్రాంతం కేవలం భౌగోళిక స్థలం కాదు. యోగానికి సహజ సహాయక శక్తి, ధ్యానానికి ఈ పీఠం ఆహ్వానం పలుకుతుంది. ఆత్మాన్వేషణకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. ఈ పీఠం ఔన్నత్యం దాని నిర్మాణ పరిమాణంలో లేదు. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో గంగా ప్రవాహానికి దగ్గరగా ఉండటంలో ఉంది. హిమాలయాల ఆశీర్వాదాన్ని పొందడంలో ఉంది. ఇక్కడ గాలి కూడా శాంతిగా మాట్లాడుతుంది. వెలుగు కూడా మృదువుగా తాకుతుంది. మనసును ఆలింగనం చేసుకుంటుంది. ఈ ప్రాంతం యోగ సాధనకు మాత్రమే కాదు, జీవితాన్ని తిరిగి ఆలోచించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అంతర్ముఖ ప్రయాణానికి దారితీస్తుంది. అందుకే పతంజలి యోగపీఠం ఉన్న హరిద్వార్ ప్రాంతం ఒక స్థలం మాత్రమే కాదు, ఒక అనుభవం, ఒక ఆధ్యాత్మిక స్పృహ, ఒక జీవన ప్రేరణ. భారతీయ సంస్కృతి శరీరం, మనస్సు, ప్రాణం సమన్వయాన్ని ప్రధానంగా భావించిన మహత్తర జీవన విధానం. ఆ జీవన విధానానికి ప్రాణప్రతిష్ఠ చేసిన సాధన యోగా. యోగాని జీవనశైలిగా మలచిన ఆధునిక కాలపు యోగాచార్యుడు బాబా రామ్దేవ్. ఆయన సంకల్ప ఫలితంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ పరిసర ప్రాంతంలో అవతరించిన సంస్థ పతంజలి యోగపీఠం. ఈ సంస్థ కేవలం సాధనా కేంద్రంగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో ఆరోగ్యం, స్వావలంబన, సాంస్కృతిక
పునరుజ్జీవనం లక్ష్యాలుగా పనిచేస్తున్న మహా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. భారతీయ ఋషి సాంప్రదాయంలో పుట్టిన అష్టాంగ యోగాని సామాన్య ప్రజల జీవనానికి అందించడం ప్రధాన ఉద్దేశం. వ్యాధి నివారణ కన్నా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం. ఆహారం, ఆచారం, ఆలోచన శుద్ధి ద్వారా సమగ్ర ఆరోగ్యం సాధించడం, స్వదేశీ భావనను ఆర్థిక రంగంలో బలపరచడం, సనాతన ధర్మ విలువలను శాస్త్రీయంగా సమాజానికి చేరవేయడం, మనిషిని ఔషధాలపై ఆధారపడే స్థితి నుంచి సహజ జీవన శైలి వైపు నడిపించడం అలాంటి అంశాలను లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. హరిద్వార్ పవిత్ర భూమిలో వెలిసిన పతంజలి యోగపీఠం భారతదేశ ఆరోగ్య చైతన్యానికి సైతం నూతన దిశను చూపుతోంది. ఈ సంస్థ వైద్య ఆరోగ్య కార్యక్రమాలు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా జీవనశైలి మార్పుకు పునాది వేస్తున్నాయి. ఇక్కడ అమలవుతున్న సహజ వైద్య విధానం ఆధారంగా మానవ శరీరాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం, ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోగ నివారణకు ప్రాధాన్యమిస్తూ మూల కారణాన్ని తొలగించే దిశగా చికిత్స సాగుతుంది. ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేదలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు ఆయుర్వేద చికిత్సా విధానాలు అందిస్తున్నారు. ప్రాణాయామం, ఆసనాలు, ఔషధ చికిత్స కలయికతో సమగ్ర వైద్య విధానం ఇక్కడ అమలవుతుంది. శరీర ఆరోగ్యం, మానసిక శాంతి రెండూ విడదీయరాని అంశాలని ఈ వైద్య దృక్పథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయుర్వేద ఉత్పత్తులు రసాయనాలపై ఆధారపడకుండా ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా వీరి ఉత్పత్తులు రూపుదిద్దుకున్నాయి. ఆహార పదార్థాల నుంచి ఔషధాల వరకు, దంత సంరక్షణ నుంచి వ్యక్తిగత పరిశుభ్రత వరకు ఆయుర్వేద సూత్రాలు ప్రతిబింబిస్తాయి. ప్రతి ఉత్పత్తి వెనుక భారతీయ ఔషధ సాంప్రదాయం, శతాబ్దాల అనుభవం నిలిచి ఉంది. స్వదేశీ భావనను బలపరుస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా ఈ ఉత్పత్తులు విశ్వసనీయత సంపాదించాయి. యోగా, ఆయుర్వేదం ద్వారా భారతదేశాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలనే ఆయన సంకల్పం దేశమంతా చైతన్యంగా మారింది. ఈ సంస్థ వైద్య ఆరోగ్య కార్యక్రమాలు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా జీవనశైలి మార్పుకు పునాది వేస్తున్నాయి. హరిద్వార్ పతంజలి యోగపీఠం ఆధునిక కాలానికి దిశానిర్దేశం చేసే మహత్తర ఆధ్యాత్మిక యోగా కేంద్రం. ఇది వర్తమాన కాలంలో యోగా అనే అంశాన్ని ఉద్యమ స్థాయికి తీసుకువెళ్లడానికి కీలక భూమిక వహిస్తుంది. పతంజలి మహర్షి ప్రతిపాదించిన యోగతత్వం ఇక్కడ ఆచరణాత్మక, అనుభవపూర్వక జీవన విధానంగా రూపుదిద్దుకుంది. యోగ సాధన, ఆత్మశుద్ధి, శారీరక ఆరోగ్యం, మానసిక సమతుల్యత ఇవన్నీ కలిసి మానవ వికాసానికి సంపూర్ణ మార్గాన్ని సూచిస్తున్నాయి. ఈ యోగపీఠం భారతీయ ఆత్మీయ విలువలకు పునరుజ్జీవనం కలిగించింది. ఆధ్యాత్మికత అంటే కేవలం ఉపన్యాసం కాదని, దైనందిన జీవితంలో అనుసరించాల్సిన శాస్త్రమని ప్రపంచానికి తెలియజేసింది. ప్రకృతి సమన్వయం, స్వదేశీ భావన, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలు ఇక్కడ సాధన రూపంలో కనిపిస్తాయి. ప్రతి సాధకుడి అంతరంగంలో ఆత్మవిశ్వాస దీపం వెలిగించే శక్తి ఈ స్థలానికి ఉంది. యోగ ప్రక్రియ ద్వారా వ్యక్తి మారితే సమాజం మారుతుందనే సత్యం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. పతంజలి యోగపీఠం భారతీయ జీవన తత్వానికి ప్రపంచ స్థాయిలో గౌరవం తీసుకొచ్చింది. స్వామి రామ్దేవ్ ప్రేరణతో ఆచార్య బాలకృష్ణ మార్గదర్శకత్వంలో యోగా సామాన్య జనానికి సులభంగా చేరింది. ఇది శరీరాన్ని ఆరోగ్యవంతం చేసే కేంద్రం మాత్రమే కాదు, ఆత్మను జాగృతం చేసే పవిత్ర సాధనా క్షేత్రం. వర్తమాన ఆధునిక జీవితం అనేక గందరగోళాల్లో చిక్కుకున్న నేపథ్యంలో పతంజలి యోగపీఠం
నిశ్శబ్దంగా ఒక సందేశమిస్తోంది. ఆరోగ్యం ధనంతో కాదు, సాధనతో వస్తుంది. శాంతి బాహ్య వస్తువుల వల్ల కాదు, అంతరంగ శుద్ధి వల్ల లభిస్తుంది. ఈ సందేశం కాలాన్ని దాటి నిలిచే సత్యంగా మారింది. అందుకే హరిద్వార్ పతంజలి యోగపీఠం ఒక స్థలం మాత్రమే కాదు, ప్రాచీన పరంపరానుగత యోగాభ్యాస సంవిధానంతో భవిష్యత్తుకు దారి చూపే దీపస్తంభమై వర్ధిల్లుతోంది. యోగ ప్రక్రియ విస్తృత ప్రచార కార్యక్రమంలో నిరంతరాయంగా, అవిశ్రాంతంగా, అవిరామంగా పతంజలి యోగపీఠం ప్రగతి ప్రస్థానంలో పురోగమిస్తూ దిశానిర్దేశం చేస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.